హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. వానరులందరూ బయలుదేరారు. మహారణ్యాలను పడగొడుతున్నారు. పర్వతకాయులైన వానరులు సాల, అశ్వకర్ణ, వంశ, కుటజ, అర్జన, తలా, తిలక, తిమిస, బిల్వ, సపర్త్, సప్తవర్ణ, కర్ణిక, చూత, అశోక ఇటువంటి మహావృక్షాలని కొమ్మలతోటి తీసుకుని వచ్చి పడేస్తున్నారు. అలాగే మదగజాల్లా ఉన్న వానరులు పర్వతాలను పగలగొట్టి వాహనాలతో పాషాణాలను తీసుకుని వచ్చి పడేస్తున్నారు. ఆకాశంలోకి ఎగిరి ఆ రాళ్లను ఎక్కడ విసరాలో అక్కడ విసురుతున్నారు. సముద్రం క్షోభిస్తోంది. శతయోజన దీర్ఘము కూడా ఎక్కడా వంకర లేకుండగా కొంతమంది సూత్రం పట్టి చూస్తున్నారు. మేఘాల వంటి పర్వతాలను చిదిమి తెస్తున్నారు. చెట్టు కొమ్మలైన తరువాత తృణకాష్టాల చేత కప్పుతున్నారు. ఆ తరువాత పాషాణాలను పరుస్తున్నారు. ఈ శిలలను విసురుతూ ఉంటే సముద్రం మహారోదనం చేస్తోంది. మొదటి రోజున 14 యోజనాల పొడవు నిర్మాణం చేశారు. ఎందుకంటే వానరులు చాలామంది వస్తు సంగ్రహణంలో ఉండిపోయారు. ఆ తరువాత రెండవ రోజు 20 యోజనాల దీర్ఘం కట్టారు. లేబరు కొంత నిర్మాణకారులతో కలిశారు. అలాగే మూడవ రోజు కొంత పనిని తొందర చేశారుట. అందుకని 21 యోజనాల పొడవు కట్టగలిగారు. 4వ రోజు 22 యోజనాల పొడుగు నిర్మాణం చేశారు. ఒక్కొక్క రోజు అయ్యేటప్పటికీ వస్తు సంగ్రహణంలో ఉన్నవాళ్లు వచ్చి కలుస్తున్నారు. అందుకని ఒక్కొక్క యోజనాన్ని పెంచగలుగుతున్నారు. 5వ రోజుకు 23 యోజనాలు కట్టి శతయోజన దీర్ఘత్వాన్ని పూర్తి చేశారు. ఇటు మహేంద్రగిరి నుండి అటు సువేల పర్వతం వరకు 10 యోజన విస్తీర్ణం, శతయోజన మయాతం, 10 యోజనాల వెడల్పు, 100 యోజనాల పొడవు కలిగిన మహావారధి నిర్మాణం చేశారు. అది నలసేతువు. సముద్ర మధ్యంలో మహాశోభాయమానంగా ఉన్న ఆ వంతెన ఆకాశంలో సాత్వీపథంలా ఉందట. ఆకాశంలో సూర్యాది గ్రహాలు మధ్య మార్గానికి స్వాతి విధి అని పేరు. అలా స్వాతి మార్గంలా ఉన్న నలసేతువును చూసి దేవతలు పరమానందంతో వచ్చి నమస్కరిస్తున్నారు. ఎలా ఉంది సేతువు? అచింత్యట. ఇంతవరకు మనసా కూడా ఆలోచింపనిది. అది అసహ్యం, అంటే ఎవడు ప్రయత్నించడానికి శక్యం కానిది. అది అద్భుతం, ఆశ్చర్యచేష్టాకారకమైన విషయం. అది రోమహర్షణం, తలుచుకుంటేనే ఉడలు గగ్గురుపొడిచే విషయం. విశాలము, దృఢతరము, నిమోన్నత్నాలు వంకర లేకుండగా తేజోవంతంగా కనబడే ఆ నలసేతు ఉన్నదే, అది సముద్రానికి సీమంత మార్గంగా ఉన్నదట. అటువంటి వంతెనకు శత్రువులైన రాక్షసుల వలన ఏ ఇబ్బంది కలగకుండగా విభీషణుడు గదాపాణి అయి తన 4 సచివులతోనూ కాపలా కాస్తున్నాడు. అప్పుడు సుగ్రీవుడు, రామచంద్ర, మీరు హనుమంతుణ్ణి అధిరోహించండి, లక్ష్మణుడు అంగదుణ్ణి అధిరోహిస్తాడు, మిమ్ములను వారు ఆకాశ మార్గాన సాగరాన్ని దాటిస్తారన్నాడు. ఆ తరువాత సైన్యానికి అగ్రభాగంలో రామచంద్రమూర్తి లక్ష్మణునితో కలిసి ధనస్సును చేతపుచ్చుకొని ప్రయాణం సాగిస్తున్నాడు. సుగ్రీవుడు కూడా ఉన్నాడు. ఇక కోతులు, వాటి చేష్టలు వాటివి. కొంతమంది మధ్యలో నడుస్తున్నారు, కొంతమంది ప్రక్కల నడుస్తున్నారు, కొంతమంది సముద్ర జలాల్లో మునిగి తేలుతున్నారు, కొంతమంది గరుత్మంతుల్లా ఆకాశంలో ఎగురుతున్నారు. వాళ్ల ఘోష సముద్ర ఘోష ఒకటైంది. ఆ సమయంలో శ్రీరామ సంకల్పం దుష్కర కర్మను చూసిన దేవతలు సిద్ధచారణాదులతో మహర్షులతో కలిసి వచ్చి ఆనందించారు. మహర్షులు రామచంద్రమూర్తిని వివిధ నదీ జలాలతో అభిషేకించారు. శత్రుజయం చేసి సాగర పర్యంత భూమిని అనేక సంవత్సరాలు పరిపాలించు అని ఆశీర్వదించారు. శ్రీరామచంద్రమూర్తి ఆనందంగా ముందుకు వెడుతున్నాడు. ఆ ఆనందంలో ప్రక్కనే ఉన్న లక్ష్మణస్వామిని ఆలింగనం చేసుకుని, లక్ష్మణ,
శీతోదక స్థానాల్ని చూడు, అలాగే ఫలించిన వనస్థానాల్ని చూడు. అటువంటి స్థలాల్లో మన వానర బలాల్ని వ్యూహాలుగా విభజించి విడిది చేయిద్దాం. లోకక్షేకరము భయంకరము అయిన వృక్షవానర రాక్షస వినాశకరమైన యుద్ధభూమి కనబడుతోంది. గాలులు కలుషంగా వీస్తున్నాయి, భూమి కంపిస్తోంది, పర్వత శిఖరాలు కదులుతున్నాయి, వృక్షాలు అకస్మాత్తుగా కూలిపోతున్నాయి. ఇవన్నీ భూకంపం వలన కావచ్చు. సంధ్యాకాలమవుతున్నది, భూమి కంపిస్తోంది. ఇది క్షితిశూలకరిష్టం. మేఘాలు క్రూర మృగాల్లా అరుస్తున్నాయి, రక్తబిందువుల్ని కురిపిస్తున్నాయి. సంధ్యలు రక్తచందనాల్లా ఉన్నాయి. ఆదిత్యమండలం నుండి అగ్నిపిండాలు పడుతున్నాయి. స్వచ్ఛమైన ఆదిత్యుని యందు నీలమైన ఛిద్రం కనబడుతోంది. దుమ్మురేగి నక్షత్రాలను మూసేస్తోంది. లక్ష్మణ, చూడు, లోకాలకు యుగాంతంలా కనబడుతోంది. ఇలా మాట్లాడుతూ రామచంద్రుడు మహాధ్వని అయిన సంగ్రామోత్సాహం గలవాడై లంకాభిముఖుడై ముందడుగు వేస్తున్నాడు. కిష్కింద నుండి లంకకు బయలుదేరే ముందు లక్ష్మణునకు అన్ని శుభనిమిత్తాలే కనబడ్డాయి. ఉత్తర తీరం దాటి దక్షిణానికి వచ్చేటప్పటికి రామచంద్రమూర్తికి అన్ని దుర్నిమిత్తాలే కనబడుతున్నాయి. అంతేకాదు, ఇది యుగాంతమని సూచన చేస్తున్నాడు. లయకారుడు సంగ్రామహర్తుడు అయి ఉన్నాడు కనుక రుద్రుడు లంకలో అడుగు పెడుతున్నాడు. ఇలా వస్తున్న రామచంద్రునకు ప్రియాన్ని కలిగించడం కోసం వానరులు చేస్తున్న క్రీడలను శ్రీరాముడు చూసి ఆనందిస్తున్నాడు. ఆ వానర వీర సంఘాలు సువేల పర్వత ప్రాంతంలో శీతోదికాలను గ్రహించి విశ్రాంతిగా ఉన్నారు. కాలం ప్రకాశవంతమైన నక్షత్రాలతో ఉండగా వానరసేన చంద్రునితో పౌర్ణమాసి వలె రాత్రి ప్రకాశిస్తోంది. సాగర తేజస్సులో భూమి కంపిస్తోంది. ఇటువంటి స్థితిలో ధ్వజపతాకాలతో అందంగా కనబడుతున్న లంకను చూడగానే శ్రీరామ హృదయం సీతాదేవి దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఆ తల్లి రావణ్ చేత ఉపరుద్ధమై కూజగ్రహం చేత రోహిణిలా గ్రహింపబడుతోంది. కూజాగ్రహ తిరస్కారంతో చంద్ర సంయోగాన్ని రోహిణి పొందాలి, రావణ తిరస్కారాన్ని రామ సంయోగాన్ని సీత పొందాలి. అందుకని మృగాక్షి ముగ్ధాక్షి అయిన హ్రీమతి స్వరూపి అయిన సీత, సాకేత రామ సుఖస్వరూపమైన సీత రామ సంయోగాన్ని పొందుతుంది. దాన్ని శ్రీరామచంద్రుడు చూస్తున్నాడు. ఒక పెద్ద నిట్టూర్పు విడిచి లక్ష్మణునితో అంటున్నాడు. వేదవాక్కులా మాట్లాడుతున్నాడు. ఏమని? లక్ష్మణ, ఈ పర్వతాగ్రహంపై విశ్వకర్మ మనస్సుతో నిర్మించిన ఈ లంకను చూడు. ఆకాశానికి ఊరిపిడి పెడుతున్నట్లుంది. ఇలా లంకా సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు. ఇది వంక, అసలు విషయం ఇది కాదు. ఇలా ఉండగా వానర బల యుద్ధశాస్త్ర దృష్టితో విభజింపబడింది. అంగదుడు నీలునితో కలిసి తన బలాన్ని తీసుకుని కపిసేన వక్షస్థల స్థానంలో ఉంటాడు. వృషభుడు దక్షిణ స్థానంలో ఉంటాడు. గదగజాలంటి గంధమాదానుడు పశ్చిమ స్థానంలో ఉంటాడు. నేను లక్ష్మణునితో కలిసి శిరస్థానంలో ఉంటాను. జాంబవంతుడు సుమేషునుడు వేగదర్శి మొదలైన వృక్షముఖ్యులు కుక్షి స్థానంలో ఉంటారు. కటి స్థానంలో కపిరాజు సుగ్రీవుడుంటాడు. ఇలా గరుడ వ్యూహంగా కపిసేన సువిభక్తమయ్యింది. వానరులందరూ ముష్టిలు బిగించి సిద్ధంగా లంక వైపు చూస్తున్నారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి చూసి, సుగ్రీవా, సైన్య విభాగం సరిగా అయ్యింది కనుక ఇక శుకుణ్ణి విడిచిపెట్టండి అన్నాడు. అంటే చారుడిగా వచ్చిన శుకుణ్ణి అంతవరకు ప్రాణాపాయ స్థితి మాత్రం లేకుండా బంధించి ఉంచారన్నమాట. ఇప్పుడు రావణునికి వాడు శ్రీరామ అద్భుత కార్యాలను వివరించాలి. అది జ్ఞానం. సరే, సుగ్రీవుడు విడిపింపజేశాడు. ఈ రోజుకి ఎక్కడ తాపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.